వాక్యమును గమనిస్తే ఇక్కడ ఒక మంచి సన్నివేశం మనకి కనబడతా ఉంది. ఏంటి అంటే, దేవుడు ఇంకొక వారములో సిలువ వేయబడతాడు, లేదా ఇంకొక త్వరలో కొన్ని రోజుల్లో సిలువ వేయబడతాడు అనే ఆ చివరి గడియలలో దేవుడు మరలా ఎక్కడికి వచ్చారు? యెరూషలేములోనికి ప్రవేశించేటప్పుడు ఆ ముందు ఒక చిన్న గ్రామం ఉంటుంది. ముందు ఏంటది? బేత్పగే. ఆ బేత్పగే అనే ఊరికి వచ్చినప్పుడు ఆ శిష్యులను పిలిచి చెప్తా ఉన్నాడు అనమాట. ఏమనంటే, అయ్యా మీరు పక్కనే గ్రామంలోనికి మీరు వెళ్ళండి. మీరు వెళ్ళగానే అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉండటం మీకు కనబడుతుంది. ఏదైతే అలా కట్టబడి మీకు వెళ్ళగానే ఒక గృహం దగ్గర మీకు ఏదైతే ఆ గాడిద పిల్ల మీకు కనబడిందో దాని కట్లు విప్పి తీసుకొని నా దగ్గరికి తీసుకుని రండి. విషయం ఏంటంటే, దేవుడు యెరూషలేమునికి ఎందుకు తిరిగి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి తిరిగి అంటే, లేఖనముల ప్రకారం ఆయన చనిపోయి సమాధి చేయబడి మరలా తిరిగి పునరుద్ధానుడు అవ్వాలి. అది అసలు దేవుడు ఈ లోకానికి రావటానికి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? యేసుక్రీస్తు వారి పట్ల అంటే మన పాపాలన్నిటినీ ఆయన ఇక్కడ అనుభవించి, శ్రమపడి, నిందలు అనుభవించి, సిలువ వేయబడి, మరణించి, సమాధి చేయబడి, మూడో దినమున ఏమవ్వాలి? తిరిగి లేవాలి. అంటే మృత్యువుని జయించాలి. ఇది జరగాల్సిన విధానం. కానీ ఇప్పుడు సహజంగా మనం ఆలోచిస్తే, ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఊరు వెళ్ళాలనుకోండి, ఆ ఊరిలో మనకు శత్రువులు ఉన్నారు. శత్రువులు అంటే మామూలు శత్రువులు కాదు, మనం ప్రాణం తీసే శత్రువులు ఉన్నారనుకోండి, అసలు మనం ఊహించటానికి కూడా ఆ ఊరు వెళ్ళటానికి ఇష్టపడతామా? నేను ఆ ఊరు వెళ్తే నేను చచ్చిపోతాను, అవునా కదా? నేను పలానా ఊరు వెళ్తే నేను చచ్చిపోతాను, అక్కడ నన్ను చంపేస్తారు, నన్ను బ్రతకనివ్వరు అని గనక నీకు నాకు తెలిస్తే ఆ ఊరు వెళ్తామా? ఇప్పుడు మణిపూర్లో అల్లర్లు జరిగి అక్కడ క్రైస్తవుల్ని నానా రకాలుగా హింసించి చంపేస్తున్నారు. ఎవరైనా మణిపూర్ వెళ్ళాలని ఆశపడతారా? ఎందుకు వచ్చిన గోళ్ళే, మనకి ఆడకెళ్ళి మనం కూడా ఆడ చచ్చిపోతాం అని అనుకుంటాం. కానీ దేవుడు అలా అనుకోవట్లా. నేను వచ్చిన అసలు దేవుని చిత్త ప్రకారం నేను ఏం చేయటానికి ఈ లోకానికి వచ్చాను అనేది తాను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతను తిరిగి యెరూషలేముకు వచ్చి అక్కడ శ్రమపడి, నిందలు అనుభవించి, అవమానించబడి, కొరడాల చేత కొట్టబడి, సిలువ వేయబడి, మరణించి తిరిగి లేవాలి. ఇది దేవుని సంకల్పం. అంటే యూదులకు రాజుగా తనని తాను పరిచయం చేసుకోవాలి. ఏ కార్యం చేయటానికైతే దేవుడు ఈ లోకానికి వచ్చాడో, ఎందుకు వచ్చాడు, ఏమని చెప్పాడు? అసలు ఆయన పుట్టినప్పుడు కూడా ఒక మాట అన్నారు, బెత్లెహేమా నువ్వు ఏమాత్రము స్వల్పమైన దానవు కాదు, ఇశ్రాయేలులను నా ప్రజలను పాలించేవాళ్ళు నీలో నుండే వస్తారు అని చెప్పేసి, అంటే రాజుగా వస్తారని చెప్పేసి ఆయన పుట్టినప్పుడే లేఖనం ఒకటి ఉంది, అవునా కాదా? అంటే ఇశ్రాయేలీయులకి రాజుగా, అప్పుడు దాకా రాజుగా లేడు ఆయన, ఉన్నాడా? యెరూషలేముకు వచ్చే ముందుగా, ఆ ముందు ఎప్పుడైనా సరే ఆయన్ని రాజుగా కానీ ఎక్కడన్నా పరిచయం చేసుకున్నాడా? చేసుకోవాల. కానీ చివరిసారిగా ఇంకా ఎప్పుడైతే శ్రమ పడటానికి, సిలువ మరణాన్ని పొందటానికి తిరిగి యెరూషలేముకు వస్తూ ఉన్నాడు, అప్పుడు పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని? తనని తాను రాజుగా పరిచయం చేసుకుంటున్నాడు యేసుక్రీస్తు వారు. మొదట్లో పుట్టినప్పుడు కూడా తూర్పు దేశపు జ్ఞానులు 3 వచ్చారు. అయ్యా రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చాము ఆయన దగ్గరికి అని. బంగారము, బోళము, సాంబ్రాన్ని తీసుకుని వచ్చారు. ఆ రోజు చెప్పాడా నేను రాజునని? చెప్పలా. ఆయన పుట్టినప్పుడు చెప్పలా రాజని. కానీ ఎవరు చెప్పారో తెలుసా? నక్షత్రం చెప్పింది. ఎవరు చెప్పారు? నక్షత్రం చెప్పింది ఆయన రాజు అని. కానీ ఆయన చిన్నతనంలో కానీ పరిచర్య చేసేటప్పుడు కానీ ఎప్పుడు కూడా ఆయన రాజుగా ఎప్పుడు తను తాను రుజువుపరచుకోవాలి. కానీ ఇక్కడ వచ్చేటప్పుడు ఇశ్రాయేలీల ఆచారం ప్రకారం ఒక రాజు ఇశ్రాయేలీల్లో రాజుగా రావాలంటే ఏం చేయాలి? పాత నిబంధనలో యెహూ అనే ఆయన
రాజుగా అభిషిక్తుడైనప్పుడు ఆయనకి దారి పొడుగుతున్న వాళ్ళ బట్టలు వస్త్రాలన్నీ పరిచాడంట. అది 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది. అంటే ఇశ్రాయేలీలకు రాజుగా ఉండాలి అంటే ఇశ్రాయేలీలో రాజుని వాళ్ళు ఎలా చూస్తారు? రాజు అన్నప్పుడు వాళ్ళందరూ వాళ్ళ వస్త్రాలని పరచి ఆయనకి ఆహ్వానం పలుకుతూ జేజేలు పలుకుతూ ఉంటారంట. అది వాళ్ళ ఆచారం మొదటి నుంచి కూడా. అయితే ఈరోజు దేవుడు కూడా తన్ను తాను రాజుగా పరిచయం చేసుకుంటున్నాడు. ఎవరికో తెలుసా? యూదులకే కాదు, ఈరోజు దేవుడు నీకు నాకు కూడా రాజుగా పరిచయం చేసుకుంటున్నాడు. ఈ లోక సంబంధమైన రాజా? మీరు చాలామంది రాజులను చూసి ఉంటారు, చరిత్రలో చదివి ఉంటారు, అవునా కాదా? మీరు చాలామంది రాజుల్ని చరిత్రలో చదివి ఉంటారు, లేదా ఇప్పుడు కూడా కొంతమందిని చూసి ఉంటారు. సౌదీ అరేబియా అటు సైడ్ వెళ్తే రాజులు ఉన్నారు. బ్రిటన్ మహారాణి, ఇప్పుడు కూడా రాణి వంశం ఉంది, అవునా కాదా? వాళ్ళు ఎలా ఉంటారు? మంచిగా కిరీటం పెట్టుకుని బంగారు ఆభరణాలు ధరించి మంచి అసలు పేరెన్నిక కలిగిన వస్త్రాలు ధరించి ఉంటారు. కానీ మన దగ్గర ఉన్న రాజు అలాంటి రాజా? వచ్చిన రాజు ఈయన లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్ల. ఈయన అర్థమైందా? సమస్త పాపములు, సమస్త మానవాళి పాపములను మోసుకుపోయే ఒక గొర్రెపిల్లగా వచ్చాడు ఈయన. ఈ లోక సంబంధమైన రాజు కాదు, కానీ ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంట? పరలోకం నుండి వచ్చిన రాజు. రాజే కాదు, ఇప్పుడు ఆయన చెప్పుకుంటున్నాడు ఏమన్నా తెలుసా? ఐ ఆమ్ ద కింగ్. ఏం చెబుతున్నాడు ఆయన? నేను రాజుని. ఎవరికో తెలుసా? ఎవరైతే ఆయన్ని నమ్ముతారో, ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తారో వాళ్ళకి ఏందంట? రాజాది రాజు, మామూలు రాజు కాదు. ఈ లోకమంతటికి, ఈ లోకంలో చాలామంది రాజులు ఉండుండొచ్చు, కానీ ఈ రాజులందరికీ రాజు ఎవరండి? ఈ రాజులందరికీ రాజు ఎవరు? యేసయ్య. అయితే తనని తాను రాజుగా పరిచయం చేసుకోవడానికి యెరూషలేముకి వస్తూ అప్పుడు శిష్యులకి ఏమని చెప్పాడు? పోయి అక్కడ ఆ గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద ఉంటుంది, దాన్ని తీసుకుని రండి. ఎవరైనా అడిగితే ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పండి. ఇదిగో ఓ మాట అన్నాడు చూసారా? ఎవరికి కావాల్సిందంటే ఇది ప్రభువు, రాజు, ప్రభువుకి కావలసి ఉన్నది కాబట్టి ప్రభువుకి కావలసి ఉన్నదని చెప్పండి. వాళ్ళు ఏమన్నారు? తోలి పంపిస్తారు అంతే. ఎందుకో తెలుసా? ఎవరు ఆజ్ఞించింది? ఎవరు ఆజ్ఞించింది? యేసు ప్రభు వారు, రాజులకి రాజు, రారాజు. కాబట్టి ఆయన ఆజ్ఞ ఇస్తే దాన్ని ఎవరు కూడా మార్చలేరు. అయితే ఈ లోక సంబంధమైన రాజుల్లాగా కాకుండా ఆయన యెరూషలేముకి తిరిగి ఎందుకు వచ్చాడు, ఎందుకు వస్తున్నాడు అంటే శ్రమ పడటానికి, మరణించటానికి, నిన్ను నన్ను మన పాపముల నుండి రక్షించటానికి, నిన్ను నన్ను మన యొక్క బానిసత్వము నుండి విడిపించటానికి, మనకి పరలోకము దయచేయటానికి ఆయన రాజుగా శ్రమ పడటానికి, మరణించటానికి తిరిగి వచ్చాడు. అయితే ఎవరి కోసం వచ్చాడు? ఓన్లీ ఇశ్రాయేలీల కోసం, యూదుల కోసం వచ్చాడా? కేవలం ఇశ్రాయేలీల కోసం, యూదుల కోసం వచ్చాడంటే కాదు. ఆయన ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తం, ప్రతి ఒక్కరి కోసం, నీ కోసం, నా కోసం, సమస్త జనుల కోసం తన రక్తాన్ని అర్పించటానికి, తన ప్రాణాన్ని పెట్టడానికి యెరూషలేముకి తిరిగి వస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు రాజు అంటున్నారు తిరిగి వస్తున్నాడు, మరి రాజు అంటే ఎలా ఉండాలండి? రాజు అంటే గుర్రం మీదో, ఏనుగు మీదో, అంబారీ మీదో రావాలి కదా, ఇదేంటి గాడిద మీద రావడం ఏంటి రాజు అని చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. యాక్చువల్గా ఈ గాడిద అనేది విచారానికి గుర్తు. గాడిద అనేది విచారం, దాని ముఖం ఎప్పుడు కూడా విచారంగానే ఉంటుంది. ఎప్పుడన్నా నవ్వుతున్నట్టు కనపడిద్దా గాడిద?
కానీ ఎప్పుడు చూసినా దాని ముఖం చూస్తే ఏముండిద్ది అంటే విచారంగా ఉన్నట్టే అనిపిస్తుంది మనకి. సో గాడిద విచారానికి గుర్తు. అయితే అది ఇంకొకటి ఏం చేసేది, అది బరువు మోసేది. అవునా కాదా? ఇప్పుడు నిజంగా మనం కూడా గాడిద లాంటి వాళ్ళమే తెలుసా. మన జీవితంలో సంతోషంగా ఉండే క్షణాలు చాలా తక్కువ, విచారంగా ఉండే క్షణాలే చాలా ఎక్కువ. ప్లస్ ఇంకోటి ఏంటంటే నిత్యం ఏదో ఒక పని పెట్టుకుని ఏదో ఒక భారం నెత్తిన మోస్తానే ఉంటాం గాడిదలాగా. అవునా కాదా? నిత్యము కూడా మనం పుట్టిన దగ్గర నుంచి కూడా చనిపోయేదాకా ఏదో ఒక నెత్తిన భారం పెట్టుకుని మోస్తానే ఉంటాం. చిన్నప్పుడేమో చదువుకునేది, అది భారమే మనకి. కొంచెం పెద్ద అయితే ఉద్యోగం, అది భారంగానే చేస్తాం. లేదు పెళ్లి చేసుకుంటే ఎట్ట పోషించాలా ఈ సంసారాన్ని, అది భారంగానే చూస్తాం. అవునా కాదా? అన్ని భారాలే. అవునా కాదా? అందుకే అన్నా నేను మనం కూడా గాడిద లాంటి వాళ్ళమే అని. అయితే మనం కూడా గాడిద లాంటి వాళ్ళం అని ఎందుకన్నామంటే మనం కూడా ఈ భారాలే కాదు, కానీ మనం పుట్టుకతోనే పాపం అనే భారాన్ని మోస్తూ ఉన్నాం. స్టార్టింగ్ నుంచి కూడా మనం ఏం మోస్తున్నాం? పాపం అనే భారాన్ని మోస్తూనే ఉన్నాం. దానికి ఆ పాపం అనే భారం మోస్తూ ఆ పాపం అనే దానికి కట్టేయబడి ఉన్నాం మనం. దానిలో నుంచి బయటకు రాలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? జన్మతః మనిషి పాపి, అంతే. పుట్టుకతోనే పాపి. పుట్టుకతో పరిశుద్ధుడు ఎవరు లేరు, ఒక్క యేసుక్రీస్తు వారు తప్ప. ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, ఆయన పెరిగిన విధానంలో పరిశుద్ధత ఉంది, ఆయన ప్రవర్తనలో పరిశుద్ధత ఉంది, ఆయన మాటలో పరిశుద్ధత ఉంది, ఆయన చేతల్లో పరిశుద్ధత ఉన్నాయి. కానీ పుట్టుకతోనే పాపులం మనం, తెలుసా? అందుకే దావీదు మహారాజు అంటాడు కదా, నా తల్లి నన్ను పాపంలోనే కన్నదంటాడు. అవునా కాదా? అంటే మనం పాపం నుంచి వచ్చిన వాళ్ళమే. మనం ఆ పాపం అనే దానికి మనం ఈరోజు ఏం చేయబడి ఉన్నాం? అదే పాపం అనే గుంజ అనుకోండి, ఇప్పుడు ఆ గుంజకు మనం కట్టేయబడి ఉన్నాం. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? వెళ్ళి ఆ గాడిని విప్పుకొని రండి అంటున్నాడు. దాని కట్లు విడిపించమంటున్నాడు. విడిపించి నా దగ్గరికి తీసుకుని రండి అంటున్నాడు. ఈరోజు దేవుడు కూడా నువ్వు అదే పాపం, అదే బానిస, అదే శోధన, రకరకాల భారాలతో నువ్వు కట్టివేయబడి ఉన్నావా నీ జీవితంలో? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈరోజు నీ కట్లు నేను విడిపించబోతున్నా. నువ్వు గనక నన్ను రాజుగా అంగీకరిస్తే, ఎస్ ఐ ఆమ్ ద కింగ్, నువ్వు గనక నిజంగా నమ్మితే, నేను రాజుని అని నువ్వు నమ్మితే, ఇదిగో ఈ క్షణమే నీ కట్లు, నువ్వు ఏ రకమైన కట్లైనా కానీ అయ్యి, అప్పుల, బంధకాల, పాపమా, ఏ రకమైన కట్లైనా సరే, ఇదిగో ఈరోజు నేను నిన్ను విడిపించబోతున్నా. నువ్వు సిద్ధమా దానికి? దేవుడు అడుగుతా ఉన్నాడు నిన్ను. ఆ గాడిదని తీసుకొచ్చేటప్పుడు కొంతమంది అడిగారంట, ఏమని? అయ్యా మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు దీన్ని అంటే ఏం చెప్పారు వాళ్ళు? ఇది ప్రభువుకి కావలసి ఉన్నది. వారు మాట కూడా మాట్లాడాల. మాట అనగానే కనీసం ఎదురు ఒక మాట కూడా మాట్లాడాల, ఇచ్చి పంపించేశారు. దేవుడు దగ్గరికి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకుని వచ్చారో ఆ గాడిదని, దాన్ని అలంకరించడం మొదలుపెట్టారు. ఎవరన్నా గాడిదని అలంకరిస్తారండి? నువ్వు ఎప్పుడన్నా అలంకరించావా? మనం ఎప్పుడన్నా అలంకరించి ఉంటామా గాడిదని? దాని మీద దుప్పటేసి దాన్ని నీట్గా చక్కగా. నిజంగా దేవుడు గనక నిన్ను నన్ను ఎన్నుకుంటే అసలు మన జీవితం ఎలా తయారైద్దో తెలుసా? దానికి గాడిదే ఉదాహరణ. ఇంతవరకు ఎవరు ఎక్కని గాడిద అంటది. ఆ గాడిదని ఇంతవరకు ఎవరు ఎక్కల, దేవుని కోసమే ప్రత్యేకించబడి ఉంది. నిజంగా ఈరోజు నువ్వు నేను ప్రత్యేకించబడితే దేవుని కోసం, అసలు నీ జీవితం నా జీవితం కూడా సుందరంగా, గాడిద లాంటి మన జీవితం కూడా ఎలా మారిపోద్దంట? సుందరంగా అలంకరించబడిపోద్దంట. ఎవరైనా అనుకుంటారా నిజంగా నేను గాడిదలాగా ఉండాలని? ఎవరు అనుకోరు. కానీ ఎప్పుడైతే దేవుడు దాన్ని ఎన్నుకున్నాడో దాని జీవితం నిజంగా ఎంతగా మారిపోయిందంటే, ఇప్పుడు అది వస్తుంటే వస్త్రాలు పరుస్తున్నారు. ఇప్పుడు దేవుడు దాన్ని ఎక్కి కూర్చుంటే, దేవుడు దాని మీద ఎక్కి కూర్చుంటే వస్త్రాలు పరుస్తున్నారు. అంటే నడుస్తుంది ఎవరు? గాడిద నడుస్తుందా లేకపోతే దేవుడు నడుస్తున్నాడా? చెప్పండి. అంటే మొదట ఆ వస్త్రం మీద నడిచేది ఎవరో? గాడిద నడిచిద్ది. సో గాడిదకి ఎంత ధన్యత వచ్చిందో తెలుసా? ఎప్పుడైతే దేవుడు గాడిద మీద ఎక్కి కూర్చున్నాడో గాడిదకి ఎంత ధన్యత, అసలు దాని యొక్క ఏమైపోయింది? దాని యొక్క జీవితం మొత్తం మారిపోయింది ఒకసారి. ఈరోజు దేవుడు
నిన్ను నన్ను ఒక క్వశ్చన్ వేస్తున్నాడు అంతే. ఈరోజు నువ్వు కూడా నన్ను స్వీకరించడానికి, నీ హృదయంలోనికి నన్ను నిజంగా ఆహ్వానిస్తే ఇదిగో నీ జీవితం కూడా ధన్యకరంగా మారిపోయింది అంతే. నువ్వు గనక నీ హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానిస్తే, సహజంగా బట్టలు అనేవి కిందేస్తామండి. ఎవరైనా కిందేస్తారా? వేస్తామా? తొక్కడానికి, అది కూడా గాడి తొక్కడానికి మనం పైన ఉన్న బట్టలు ఎవరన్నా తీసి కిందేస్తామండి? వేస్తామా? వెయ్యం. అసలు వస్త్రం ఎందుకు కావాలో మనిషి చెప్పండి. వస్త్రం ఎందుకు కావాలో మనిషికి చెప్పు. శరీరం కప్పుకోవడానికి, ఇంకా కప్పుకోవడానికి ఒక్కదానికే వస్త్రం చాలా? మనం ఏ పని చేసినా, ఏ పని చేసినా, ఎక్కడున్నా ఏం చేసినా మనకు పట్టే చెమట కానీ లేకపోతే అయ్యే మురికి కానీ మొత్తం ఫస్ట్ దేని మీదకి వస్తుంది? దేని మీదకి వస్తుంది? వస్త్రం మీదకి వస్తుంది. ఆ తర్వాత ఇక లోపల ఇది లేకపోతే మన లోపల శరీరం ఏమైపోద్ది? చాలా ఎక్కువ డస్ట్ వచ్చేస్తుంది. అవునా? మరి ఈ డస్ట్ రాకుండా ఉండాలనే కదా మనం వస్త్రం వేసుకుంటాం. కానీ వాళ్ళు ఏం చేసేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళ దగ్గర ఉన్న వస్త్రాలు మొత్తం తీసి పై వస్త్రాలు మొత్తం ముందు పరిచేస్తున్నారు దేవుని ముందు. దాని అర్థం ఏంటంటే మనలో కూడా చాలా మురికి ఉంది. అంటే మనలో కూడా చాలా పాపం ఉంది. మనం మొదటి నుంచి జన్మతః పాపులు అని చెప్పుకున్నాం. మనలో రకరకాల పాపాలు ఏవైతే ఉన్నాయో ఆ పాపాలన్నింటినీ దేవుని ముందు ఒప్పుకుంటున్నారు వీళ్ళు. అర్థమైందా? అది వాళ్ళ వస్త్రాలన్నీ తీసి అక్కడ పరవటం అంటే ఏంటంటే, వారు ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ఎన్నో పాపాలు చేసి ఉంటాం. బాప్తిసం ఇచ్చేటప్పుడు, మారు మనసు పొందినప్పుడు, లేకపోతే ఎప్పుడో దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తాం? చిన్నప్పటి నుంచి మనకి ఏ పాపం అయితే మనకు ప్రతి పాపం గుర్తొస్తూ ఉంటుందో, గుర్తొచ్చిన ప్రతి పాపాన్ని మనం ఏం చేస్తాం? ఒప్పుకుంటాం. అవునా కాదా? ఆ ఒప్పుకునేది పద్ధతి ఇక్కడ ఏం చేస్తానంటే, దేవుడు ఎప్పుడైతే దేవుడు నడుస్తూ వస్తున్నాడో, ఇది జనరల్గా ఇస్రాయేలు అనుకున్నాం మనం. అవునా కాదా? ఏమని? వస్త్రాలు పరవటం, వాళ్ళ రాజుకి వస్త్రాలు పరిచి ఆహ్వానించటం అనేది ఇశ్రాయేలీల ఆచారం అనుకున్నాం. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మన పాపాలన్నిటినీ కూడా, మనలో ఏవైతే పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నింటినీ దేవుని ముందు పరచాలంట. అంతే. ఏం చేయాలి? దాచిపెట్టకూడదు వాటిని. మన హృదయంలో ఏవైతే తలంపులు ఉన్నాయో, మన హృదయంలో ఏవైతే పాపాలు ఉన్నాయో, ఏవైతే మనం విడిచిపెట్టాలనుకుంటున్నామో వాటన్నింటినీ కనుక నువ్వు దేవుని ముందు కనుక పరిస్తే, నీ పాపాలన్నింటినీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వాటన్నింటినీ అట్ట దాటుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. అంటే ఇంకా నీకు కనపడవయ్యి. ఏం చేస్తావు? ఇప్పుడు నీ పాపాలు నువ్వు పరిచావనుకో, దాని మీదగా నడుచుకుంటా ఏమవుతాడు? దాటి వెళ్ళిపోతాడు వాటిని. ఇంకా మళ్ళీ దాని మీదకి వస్తాడా వెనక్కి తిరిగి? ఒకసారి దాటి వెళ్ళిన తర్వాత దేవుడు దాని మీదకి వస్తాడా? రాడు. అంతే. నీ పాపాలు కూడా అంతే. ఈరోజు మనం గనక దేవుని ముందు కనుక మనం మన పాపాలన్నింటినీ ఒప్పుకొని, ఇదిగో దేవా, నువ్వే నా జీవితంలో, నువ్వే నాకు రాజువి, యు ఆర్ ద కింగ్, నేను నమ్ముతున్నా నువ్వు రాజు అని. ఇదిగో నువ్వు నా కోసం మరణించడానికి వచ్చావని నేను నమ్ముతున్నా, నువ్వు నా కోసం మరణించావని నేను నమ్ముతున్నా, నువ్వు నా కోసం రక్తం కార్చావని నేను నమ్ముతున్నా, నీలో నిత్య జీవం ఉందని నేను నమ్ముతున్నా, నువ్వు నాకు పరలోకం ఇస్తావని నేను నమ్ముతున్నా. సో ఇదిగో నా పాపాలన్నింటినీ ఇదిగో అయ్యా నీ ముందు పరుస్తున్నా నేను అని కనుక ఈరోజు నువ్వు దేవుని ఎదుట నీ పాపాలని ఒప్పుకుంటే అంతే, ఆ పాపాలన్నీ అలా వెళ్ళిపోతాయి అంతే. ఇంక మళ్ళీ ఆయన గుర్తు చేసుకోడు అంతే. ఒక్కసారి ఆయన దాటి వెళ్ళిపోయాడా ఇంకా మళ్ళీ కనుమరుగైపోతాయి అంతే. నీ పాపాలన్నీ ఏమి కనపడవు ఆయనకి. ఈ బట్టలు భరిచి వెళుతూ ఉన్నప్పుడంట, ముందు కొంతమంది వెనుక కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు? దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తున్నారంట. హోసన్నా హోసన్నా అని. ఎవరంట ఈయన? దావీదు కుమారుడు. ఎవరి పేరిట వస్తున్నాడు? ప్రభువు పేరట వచ్చేవాడు, అంటే రాజు. సర్వోన్నతమైన స్థలములలో జయము అని అందరూ కేకలు వేస్తూ ఉంటే, అంటే ఆ కేకలు దేనికి సాదృశ్యం? మనకి సంతోషానికి సాదృశ్యం. ఎప్పుడైతే
నీ పాపాలు నువ్వు ఒప్పుకొని యేసుక్రీస్తుని రాజుగా అంగీకరిస్తావో నీ జీవితంలో సంతోషం వస్తుంది, నీ జీవితంలో ఆనందం వస్తుంది. నీ జీవితంలో అప్పుడు దాకా విచారం ఉన్న విచారం అంతా, అప్పుడు దాకా నీ జీవితంలో గాడిదలాగా ఉన్న విచారం అంతా కూడా ఏమైపోద్ది, వెళ్ళిపోయి ఏమొస్తుందంట, సంతోషం వస్తుంది. అందుకే వాళ్ళు సంతోషముతో కేకలేశారంట. అందుకే దేవునిని కలిగి ఉన్నవారు, దేవునిని కలిగి ఉన్నవారు వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ సంతోషంగానే ఉంటారంట. చాలామంది భక్తులను చూసాం, అవునా? చాలామంది శిష్యులను చూసాం. చాలామంది వాళ్ళు చనిపోయే పరిస్థితి వచ్చినా కానీ, చావడానికైనా సిద్ధపడ్డారు, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టని భక్తులు, శిష్యులు అనేక మంది. ఎందుకో తెలుసా? వారికి ఆనందం ఎక్కడుందో తెలుసా? దేవునిలో ఆనందం. వారికి దేవునిలోనే సంతోషం. మనం అనుకోండి, ఈ లోకంలో ఆనందం వెతుక్కుంటూ వెళ్తాం, ఎక్కడుందా. కొంతమంది సినిమాల్లో ఎత్తుక్కుంటారు, కొంతమంది పాటల్లో ఎత్తుక్కుంటారు, కొంతమంది సిగరెట్లు, కొంతమంది మందులో ఎత్తుక్కుంటారు, కొంతమంది రకరకాలు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో వాళ్ళ సంతోషం ఆనందాన్ని ఎత్తుక్కునే పనిలోనే ఉంటారు. ఎందుకంటే మనిషి ఎప్పుడు ఎలా ఉండాలనుకుంటాడు? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేది మనిషి కోరిక. అందుకనే ఎక్కడుంది ఆనందం అని ఎత్తుక్కుంటూ ఉంటాడు. కానీ ఎక్కడుందో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆనందం స్వల్పకాలమే, 10 నిమిషాలే ఆనందం. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు దేంట్లోనైనా చూసుకో. మహా ఉంటే ఒక 10 నిమిషాలు, అరగంట, గంట, 2 రోజులు, వారం, 10 రోజులు, ఆ తర్వాత ఉండదు. కానీ నువ్వు దేవునిలో ఉంటే అసలు నిత్యము ఆనందమే. నువ్వు ఏ పరిస్థితుల్లోనైనా ఉండు. నీకు వ్యాధి వచ్చిందా, అయినా నువ్వు ఆనందంగానే ఉంటావు. నీకు బాధలు ఉన్నాయా, అయినా ఆనందంగానే ఉంటావు. నీకు శోధనలు వచ్చినాయి, అయినా ఆనందంగానే ఉంటావు. నీవు ఏ పరిస్థితి వచ్చినా నీ జీవితంలో నువ్వు ఆనందంగానే ఉంటావు, సంతోషంగానే ఉంటావు, దేవుని స్తుతిస్తూనే ఉంటావు. దాంట్లోనే ఉంటుంది నిజమైన ఆనందం. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, ఎవరైతే ఆయన్ని రాజుగా అంగీకరించి ఆయన ఎదుట తమ పాపములను ఒప్పుకొని ఎవరైతే ఆయనలో ఉంటారో ఎవరైతే ఆయన రాజుగా స్వీకరిస్తారో, అసలు ఆయన ఏలుబడిలో ఉంటే ఎంత ధన్యతండి, నాకు తెలియక అడుగుతాను. నిజంగా ఈ లోక సంబంధమైన రాజులు వీళ్ళే మనకి నెలకు 4,000 పెన్షను, ఆ పథకాలు ఈ పథకాలని ఇన్నిస్తే, ఈ రాజులకి, ఈ భూరాజులకి, అధిపతులకి, వీళ్ళందరికీ రాజులైన రాజు అసలు ఆయన ఇంకెన్నిస్తాడు మనకి? ఆయన ఇచ్చేవాడితో పోల్చుకుంటే ఈ లోకంలో ఉండేవి మనకేమన్నా ఎక్కువ? దేవుడు తనని తాను యెరూషలేముకు తిరిగి వస్తూ రాజుగా పరిచయం చేసుకుని గాడిద ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఇశ్రాయేలీయుల చేత జయధ్వానాలచే ఆ రకంగా దేవుడు యెరూషలేములోనికి తన చివరిసారి శ్రమపడటానికి, సిలువ వేయబడటానికి, ఆయన మరణించి తిరిగి లేవడానికి, నిజంగా నీ నిమిత్తము, నా నిమిత్తము, మనందరి నిమిత్తము దేవుడు శ్రమపడటానికి తిరిగి యెరూషలేమునకు వచ్చిన రోజే ఈ మట్టలాదివారం, పామ్ సండే అంటాం. నిజంగా మనం గమనించాల్సింది ఒక విషయం. ఈరోజు నిజంగా మనం మన హృదయంలోనికి ఆయన రాజుగా అంగీకరిస్తే, మన హృదయంలోనికి ఆయన రాజుగా అంగీకరిస్తే, పాపపు సంకెళ్ళ చేత పట్టబడి ఉన్న, కట్టివేయబడి ఉన్న మనం, గాడిద లాంటి జీవితం, ఎన్నిక లేని జీవితం కలిగి ఉన్న మనం, నిజంగా ఈరోజు ఆ రోజు గాడిద ఎంత ఘనత పొందిందో దేవుడు దాన్ని ఎక్కటం వలన, దాని మీద రావడం వలన.
నిజంగా మన పాపములు మనం ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన రాజుగా అంగీకరిస్తే నిజంగా మనము కూడా ఆ గాడిదలాగా గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మనం కూడా మన జీవితంలో అనుభవిస్తాం. కావున అట్టి కృప కనికరము దేవుడు మనకందరికీ కలుగజేయునుగాక. ఆమేన్.